ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేసింది. ఇది మనకి ఇప్పుడు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో లేదు ప్రస్తుతం. అది వెబ్ నోట్ రూపంలో అతి త్వరలో అప్లోడ్ చేశారు. అయితే టీజీపీఎస్సీ తన వెబ్ నోట్లో ఈ ప్రెస్ నోట్లో ఏం పేర్కొన్నదనే అంశాన్ని చూస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్టెప్స్ టేకెన్ ఫర్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్ మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం లేదు, మెయిన్స్ ఆన్సర్ షీట్ సంబంధించి హైయెస్ట్ మార్క్స్ కావచ్చు, లోవెస్ట్ మార్క్స్, అదేవిధంగా తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేశారు కావాలని అని చెప్పేసి ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి కదా. ఇదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో క్యాండిడేట్స్ని ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వారిని మిస్లీడ్ చేయడానికి మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కొంతమంది వ్యక్తులు కావచ్చు, కొన్ని సంస్థలు దీని విధంగా చేస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్క్ 10వ తారీఖు నాడు డిక్లేర్ చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి టీజీపీఎస్సీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి. కాబట్టి దానికి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే టీజీపీఎస్సీ ప్రయత్నం చేస్తుంది. సో అదేంటనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహించారు ఏంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్లో జరిగింది. సో అదేవిధంగా ఆన్సర్ స్క్రిప్ట్ కంప్లీట్ ఎప్పుడైందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నవంబర్ 1న స్టార్ట్ అయిన ఆన్సర్ ఎవాల్యుయేషన్ అనేది జనవరి 31 నాడు కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ చూస్తే మనకు అసలు ఈ మెయిన్స్ ఆన్సర్ బుక్లెట్ ఎవాల్యుయేషన్లో ఉన్న స్టెప్స్ ఏంది, వాళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటి అనే అంశాలను కూడా ఇచ్చారు. ప్రొసీజర్ ఫర్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆన్సర్ పేపర్ బుక్లెట్ గ్రూప్ 1 మెయిన్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. అంటే 2 సార్లు ఒక ఆన్సర్ షీట్ని 2 సార్లు ఎవాల్యుయేషన్ చేయడము, సో 2 సార్లు కూడా వేరు ఫ్యాకల్టీస్ ఎవాల్యుయేషన్ చేయడం అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మెయిన్గా మనం చూసుకుంటే ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఎవాల్యుయేటర్స్ కౌంట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సపరేట్గా. అంటే ఇంగ్లీష్కి 33 మంది ఎవాల్యుయేటర్స్ పనిచేయడం జరిగింది. జనరల్ ఎస్ఏలో 57, హిస్టరీ అండ్ కల్చర్లో 26, అదేవిధంగా జాగ్రఫీ అండ్ ఇండియన్ సొసైటీ రెండింటికి 22 మంది ఎవాల్యుయేటర్స్ అయితే తీసుకోవడం జరిగింది. కాన్స్టిట్యూషన్కి 25 మంది, అదేవిధంగా గవర్నెన్స్కి 23 మందిని తీసుకున్నారు. పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మొత్తం కలిపి 38 మంది ఎవాల్యుయేటర్స్ అయితే పనిచేశారు. పేపర్ 5లో ఉన్న 3 పార్ట్స్లో ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 21 మంది, తర్వాత బయోటెక్నాలజీ 26 మంది ఎవాల్యుయేటర్స్ పనిచేశారు. డేటా ఇంటర్ప్రిటేషన్కి 18 మందిని అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, తర్వాత పేపర్ 6 అయిన తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఏర్పాటు సంబంధించి 40 మందిని అయితే ఎవాల్యుయేటర్స్గా టీజీపీఎస్సీ తీసుకోవడం జరిగిందని ఇక్కడ చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఒక చీఫ్ ఎగ్జామినర్స్ కమిటీ, అయితే ఈ ఎవాల్యుయేటర్స్ని తీసుకోవడానికి కూడా చీఫ్ ఎగ్జామినర్స్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఎవాల్యుయేటర్కి ఒక సబ్జెక్ట్కి సంబంధించి ఒక స్పెషలైజేషన్, అంటే ఏదైనా 2 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ ఉన్న వ్యక్తిని ఏదైతే ఏరియాలో వాళ్ళు స్పెషలైజ్డ్గా వాళ్ళకు ప్రత్యేక అంటే ఈ ఎక్స్పర్టైజ్ అయి ఉన్నారో అలాంటి వ్యక్తులను తీసుకోవడం జరిగింది. సో సీనియర్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ రిప్యూటెడ్ యూనివర్సిటీస్, పేరు ప్రఖ్యాతలు ఉన్న యూనివర్సిటీల నుంచి భారతదేశం మొత్తంగా నుంచి ఎగ్జామినర్స్ని తీసుకోవడం జరిగింది కమిటీ. అయితే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో పాల్పంచుకున్న వాళ్ళని కూడా తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తే అంతా బాగానే ఉంది. కానీ తెలుగు మీడియంకి సంబంధించి ఎక్కువగా మనకు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది, తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులు వేశారు. సో ఒక తెలుగు స్టేట్లో తెలుగు ఎవాల్యుయేషన్ చేయకపోవడము, తెలుగు వారిని ఉద్దేశపూర్వకంగా తక్కువ మార్కులకు కుదించడం అనేది కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. కాబట్టి తెలుగు మీడియంకి సంబంధించి ఏదైనా ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తారేమో అని చూసాం, కానీ తెలుగు మీడియం సంబంధించి అయితే ఎలాంటి క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ టీజీపీఎస్సీ అయితే ఈ ప్రాసెస్ని ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో 20,161 మంది ఎగ్జామ్ రాయగా వారి యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ప్రతి పేపర్లో హయ్యెస్ట్ మార్క్స్, అంటే ప్రతి పేపర్లో టాప్ స్కోర్ ఏంటనే అంశాన్ని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. పేపర్ 0 అంటే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మాత్రమే కాబట్టి 0 ఉంది. సో ఇంగ్లీష్ పేపర్లో టాప్ స్కోర్ వచ్చేసి 139.5, తర్వాత పేపర్ 1 టాప్ స్కోర్ వచ్చేసి 97.5 మార్కులు. సో పేపర్ 2లో టాప్ స్కోర్ మనకు 102.5, పేపర్ 3లో కూడా 102.5 టాప్ స్కోర్ రావడం జరిగింది.
పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 113.5 టాప్ స్కోర్. అదేవిధంగా పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 96.5 మార్కులు. సో లోవెస్ట్ అంటే టాప్ స్కోర్లో తక్కువ వచ్చిన పేపర్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. అదేవిధంగా పేపర్ 6 తెలంగాణ ఉద్యమ చరిత్రలో టాప్ స్కోర్ వచ్చేసి 100. సో మనకు అత్యధికంగా వచ్చేసి మనకు ఇంగ్లీష్లో 139.5. అదేవిధంగా మనకు లోవెస్ట్ వచ్చేసి మనకు 96.5 సైన్స్ అండ్ టెక్నాలజీలో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఈ ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల్లో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు వచ్చేసి 12,323, తెలుగు మీడియం అభ్యర్థులు వచ్చేసి 7,829 మంది రాశారు. ఉర్దూలో 9 మంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామ్ రాసిన వారిలో మీడియం క్యాండిడేట్ యొక్క సంఖ్యని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తాం చూడండి, ఇక్కడ టాప్ 100, టాప్ 500లో మేల్ ఫీమేల్ జెండర్ వైజ్ అదేవిధంగా కమ్యూనిటీ వైజ్ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా బాగుండేది. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టాప్ 100లో ర్యాంక్స్ ఇచ్చారు కదా. ఈ టాప్ 100 ర్యాంక్స్లో మేల్ వచ్చేసి 59, ఫీమేల్ 41 అని ఇచ్చారు. ఆ తర్వాత కమ్యూనిటీ బేస్డ్ కూడా ఇవ్వడం జరిగింది టాప్ 100లో. ఇక్కడ ఈ టాప్ 100 ర్యాంక్స్లో ఓసీ వాళ్ళు 32, బీసీ అభ్యర్థులు 48, ఎస్సీ అభ్యర్థులు 3, ఎస్టీ అభ్యర్థులు 5 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన 12 మంది ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టాప్ 100లో తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది, ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే ఇంకా టీజీపీఎస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు మనం నమ్మే అవకాశం ఉండేది. సో ఇప్పుడు చర్చ జరుగుతున్నదంతా ఏంటంటే తెలుగు మీడియం తెలుగు స్టేట్లో తెలుగు పేపర్ని క్వాలిఫైయింగ్ పేపర్గా పెట్టకుండా ఇంగ్లీష్ని మాత్రమే పెట్టి సగం మంది తెలుగు అభ్యర్థులకు నష్టం జరిగేలా చేశారు ఆల్రెడీ. ఆ తర్వాత ఎవాల్యూషన్లో కూడా ఇక్కడ ప్రతి పేపర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఎవాల్యూటర్స్ని తీసుకున్నారు కదా. అక్కడ కూడా ఓవరాల్ ఇండియా నుంచి టాప్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎవాల్యూషన్లో పాల్గొన్న వారిని తీసుకున్నారు. కానీ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా తెలుగులో ఎగ్జామ్ రాశారు కాబట్టి తెలుగు మీడియం తెలుగు పేపర్లను ఎవాల్యూషన్ చేయడానికి ఎవరిని తీసుకున్నారు, ఏదైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారా తెలుగు అభ్యర్థులు నష్టపోకుండా అనేది ఎక్కడిక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా టీజీపీఎస్సీ ఒక వివరణ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మనకు టాప్ 500 ర్యాంక్స్కి సంబంధించి కూడా జెండర్ వైజ్ అండ్ కమ్యూనిటీ వైజ్ ఇచ్చారు. సో ఏదేమైనా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకు ఈ టాప్ 500లో తెలుగు మీడియం అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు. సో టాప్ 500లో మేల్ 296 కదా. ఈ 296లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది, తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఈ ఓసీ 132లో ఇక్కడ కూడా తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అర్థమయ్యేది. సో ఫ్రెండ్స్, ఏదేమైనా కానీ ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ ఇలా అన్ని రకాల ప్రతి కేటగిరీకి సంబంధించిన పోస్టులలో అన్రిజర్వ్డ్ మరియు రిజర్వ్డ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. ఏదైతే మనకు నోటిఫికేషన్లో ఇచ్చారో రిక్రూట్మెంట్ కేటగిరీ క్యాండిడేట్స్ సంబంధించి, సో దాని ప్రకారం అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ స్క్రిప్ట్ ఎవాల్యూషన్ ప్రాసెస్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ స్టెప్స్కి సంబంధించి ప్రెస్ నోట్ ఇచ్చారు. సో ఇది వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మంత్లీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, వీక్లీ కావచ్చు, అదేవిధంగా మనకు స్పెషల్ వీడియోస్ అంటే ఏదైనా కానీ ఒక అంశం ప్రత్యేకంగా న్యూస్లో ఉన్నప్పుడు దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా చదవాలనే అంశాలను, అదేవిధంగా టిక్స్ అండ్ ట్రిప్స్కి సంబంధించి సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలనే అంశం సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావచ్చు, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఈ విధమైన అన్ని ప్రాసెస్లకు సంబంధించి మనమైతే రెగ్యులర్గా మనం అప్డేట్ చేస్తూ ఉంటాము. కానిస్టేబుల్, ఎస్ఐ, బీట్ ఆఫీసరు, వీఆర్ఓ ఇలా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఇవన్నీ మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే నొక్కండి. మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.